టుడే క్లాస్లో డిజైనర్ ఫ్రాక్ లేస్ ప్యాటర్న్ పెట్టి పీటర్ ప్యాన్ కాలర్ పఫ్ స్లీవ్ పెట్టి ఎట్లా కుట్టాలో అని చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది కాటన్దే చెక్స్ ఫ్యాబ్రిక్ అన్నట్టు. వైట్ నెట్ తీసుకున్నాను ఒక 10 మీటర్స్. దాని తర్వాత లేస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 1.5 ఇంచెస్ విడ్త్లో ఒక లేస్ తీసుకున్నాను. దాని తర్వాత పాంపామ్ బాల్స్ ఉంది కదా, దానిది ఒక లేస్ తీసుకున్నాను. ఇక్కడ ఓకే, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి, క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్యాబ్రిక్ని 1 మీటర్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. ఇలా పయాస్ లాగా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోండి ఇట్లా. ఓకే, తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇంకొక ఫోల్డ్ చేసుకోండి. ఇది ఫుల్ అంబ్రాలా అనమాట. అంటే స్మాల్ సర్కిల్ వస్తే సరిపోతుంది మనకి పైన పార్ట్కి. మీకు ఎంత హైట్లో కావాలో పైన పార్ట్ అనేది మీరు చూసుకోండి. ఇది స్కర్ట్ పార్ట్. ఓకే, ఒక 10 ఇంచ్ ఆర్ 15 ఇంచెస్. స్మాల్ కిడ్స్ అయితే 2 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే ఒక 10 ఇంచ్ చాలు. ఒక 5 to 6 ఇయర్స్ అయితే ఒక 15 ఇంచెస్ అన్నట్టు లెంత్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసేసుకోండి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసుకున్నాక ఇక్కడ రౌండ్ మార్కింగ్ చేసుకోండి. ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోండి సర్కిల్. ఓకే, మార్క్ చేసుకున్నాక మనకి ఈ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోండి. ఇప్పుడు 6 ఇయర్స్ పాప కోసం చేస్తున్నాను కాబట్టి నేను లెంత్ అనేది ఇక్కడ 15 ఇంచెస్ తీసుకోండి. నేను జాయిన్ చేయట్లేదు. ఈ లెంత్ ఎంత ఉందో అంత లెంత్లోనే తీసేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్. మిడ్లో లెంత్ ఉంది కదా, ఆ లెంత్ వైజే మనము రౌండ్గా ఇలా మార్క్ చేసేసుకోండి. ఇట్లా మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి రౌండ్గా. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. వేస్ట్ రౌండ్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఫుల్ సర్కిల్ అనేది ఉంటుంది అన్నమాట. ఎక్కడ జాయింటింగ్ ఉండదు, ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది. ఇట్లా ఓకే, ఇలా ఫుల్ సర్కిల్ ఉంటుంది. సైడ్లో అంతా మీరు లేస్ పెట్టేసి అటాచ్ చేసుకోవచ్చు. తర్వాత కింద అనేది మనం హార్స్ వైర్ పెట్టేసి ఫినిషింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను, కాటన్ లైనింగ్. ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫోల్డ్ ఎడ్జ్ ఉంటుంది, అక్కడ కట్ ఎడ్జ్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకోండి. ఇదేమో సెమీ అంబ్రాలా. ఓకే, ఫుల్ అంబ్రాలా కాదు, సెమీ అంబ్రాలా కటింగ్ చేస్తున్నా. ఓకే, ఇదేమో వేస్ట్ రౌండ్ ఎంత అయితే ఉందో దానికి డివైడెడ్ బై 3.14 అనేది చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3.14 అనేది చేసుకోవాలి. ఎంతైతే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. నాకు 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. ఇలా 10 ఇంచెస్కి రౌండ్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక స్కర్ట్ లెంత్ ఎంతైతే ఉందో అది ఇక్కడ మార్క్ చేసుకోండి. మీకు స్కర్ట్ లెంత్ నేను 15.5 ఇంచెస్ నేను కట్ చేసుకున్నాను కదా చెక్స్ దాంట్లో, మెయిన్ దాంట్లో సేమ్ అట్లనే పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా పైనుంచి పట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. సో అందుకోసమని ఫస్ట్ 15 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక తర్వాత పైనుంచే అది ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ రౌండ్గా ఇలా మార్కింగ్ చేస్తున్నా. మార్క్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి. నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి. ఓకే, వేస్ట్ రౌండ్ కూడా కట్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అని తీసేసేయండి. ఇప్పుడు మనకి సెమీ అంబ్రెల్లా ఇట్లా కట్ అయి ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫుల్ అంబ్రెల్లా అయితే నేను పెట్టి చూపిస్తాను. ఇట్లా ఫుల్ అంబ్రెల్లా మనకి ఇంత ఫ్లేర్ వస్తుంది. ఓకే, సెమీ అంబ్రెల్లా అన్నప్పుడు మనకి దానికన్నా కొంచెం తక్కువ ఉంటుంది ఫ్లేర్, కానీ లైనింగ్ కాబట్టి మనకి సరిపోతుంది ఇట్లా. ఓకే, ఇది సెమీ అంబ్రెల్లా. ఇది కట్ చేసి సపరేట్ పెట్టేసేయండి. స్కర్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని కింద మనకి నెట్ అనేది అటాచ్ చేసుకోవాలి. మీరు నెట్ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం నార్మల్గా అట్లా వదిలేసుకోవచ్చు అని కూడా. ఇప్పుడు నెట్ తీసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి స్కర్ట్ లెంత్ ఎంతైతే కావాలో, ఫుల్ కావాలంటే దానికి స్కర్ట్ పార్ట్ ఎంతైతే ఉందో హైట్, దానికి ఇంకా ఎంత యాడ్ చేయాలో మీరు చేసేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ 10 ఇంచ్ అన్నట్టు యాడ్ చేసుకుంటున్నా. ఓకే, నడవడానికి కొంచెం ఈజీ అయ్యేటట్టు నేను జస్ట్ ఇప్పుడు 10 ఇంచెస్ తీసుకుంటున్నా. టోటల్ 25 ఇంచ్ అన్నట్టు ఉంటుంది అనమాట మనకి కింద పార్ట్ అనేది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసేయండి. నేను ఇక్కడ 5 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 10 ఇంచ్ లెంత్ అనేది 10 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. మీరు 5 ఇంచెస్కి కూడా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు లెంత్ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట లెంత్ అనేది. మిడిలానే కావాలి అనుకుంటే మీరు ఒక 5 ఇంచెస్ అన్నట్టు తీసుకోవచ్చు. కొంచెం లెంత్ ఎక్కువనే ఉండాలి అనుకుంటే 10 ఇంచెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇదే పెట్టేసి అన్ని ఫ్యాబ్రిక్ 10 ఇంచెస్కి కట్ చేసి పెట్టేసేయండి. నీట్గా ఇలా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఈ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇది కూడా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కటింగ్ అయిపోయాక సపరేట్ తీసి ఇది పెట్టేసేయండి. మనకి కింద స్కర్ట్ పార్ట్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెట్, లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ 3 మనం కటింగ్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బాడీ పార్ట్ కోసము లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ సర్కిల్ కట్ చేసుకున్నాక కొంచెం మిగిలింది కదా, ఇక్కడే మనకి బాడీ పార్ట్ వచ్చేస్తుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఇలా 2 ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నట్టు 2 పీసెస్ ఉన్నాయి దీంట్లోనే. ఫోల్డ్ చేసుకున్నాక చూసుకోండి అక్కడ ఫ్యాబ్రిక్ తక్కువ ఉందా అనేది చూసి, వేస్ట్ లెంత్ ఎంత ఉందో దాన్ని బట్టి అక్కడ ఫ్యాబ్రిక్ ఉన్నాయా అని చూసుకోండి. ఇప్పుడు వేస్ట్ లెంత్ అంటే 12 ఇంచెస్ ఉంది, ప్లస్ 1 ఇంచెస్ 13 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి లెంత్. ఓకే, మీ ఇష్టం. 11 ఉంటే ప్లస్ 1 12 అన్నట్టు మార్కింగ్ చేసుకోవాలి, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే, మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ షోల్డర్ ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసి మార్క్ చేసుకోండి. షోల్డర్ 13 ఇంచెస్ ఉంది, దాన్ని ఆఫ్ చేసుకుంటే ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ సేమ్ అట్లనే మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ షోల్డర్ ఎంత ఉందో మనకి ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే ఉంటుంది. మార్క్ చేసుకున్నాక చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ డివైడెడ్ బై 4 చేసుకొని మార్క్ చేసుకోండి.
మార్క్ చేసుకున్నాక ఇక్కడ లైన్ వేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 మార్కింగ్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ కింద కూడా మనకి 2 ఇంచెస్ అనేది మార్జిన్ మార్కింగ్ చేసుకోవాలి. జాయిన్ చేసుకోండి. ఇట్లా జాయిన్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ కర్వ్, ఫ్రంట్కి 1/2 ఇంచ్ కర్వ్ అనేది మార్క్, బ్యాక్ ఫ్రంట్ ఒకే దాంట్లో మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. చిన్న పిల్లలైతే 2 ఇంచ్ సరిపోతుంది. నెక్ డీప్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సేమ్ రౌండ్ ప్యాటర్నే మార్కింగ్ చేసుకుంటున్నా. నేను ఈ ఫ్రాక్కి జిప్ పెట్టట్లేదు, పీటర్ ప్యాన్ కాలర్ కటింగ్ చేసి దాని తర్వాత పఫ్ స్లీవ్ పెడుతున్నా. ఇప్పుడు ఇలా రౌండ్గా నెక్ మార్కింగ్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కట్ చేసేసేయండి. ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఎట్లా ఉందో అట్లనే కట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఒక్కటి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కట్ చేసుకోవాలి 1/2 ఇంచెస్కి. నెక్ రౌండ్ సేమ్ ఉంటుంది 2, సో 2 కట్ చేసేసేయండి. ఇది అయిపోయినాక బ్యాక్ పార్ట్ సపరేట్ తీసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది మనము ఆర్మ్ హోల్ రౌండ్ కటింగ్ చేసుకోవాలి. నీట్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఆర్మ్ హోల్ రౌండ్ అనేది నీట్గా కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇది ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు రాసుకోండి, మిస్ కాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, దాంట్లో ఇలా ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టుకున్నాను ఫ్యాబ్రిక్ని. ఓకే, అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఫస్ట్ కొంచెం ఎక్కువనే వదిలేసి మార్జిన్ అనేది ఇలా కట్ చేసి తీసేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మార్జిన్ కొంచెం వదిలేసి నీట్గా ఇలా కట్ చేసి తీసేసేయాలి. సపరేట్ తీసేసేయండి. ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు కట్ చేసి తీసేసుకున్నాం. ఓకే, ఇది రాంగ్ సైడ్ పెట్టి కుట్టాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చూసుకున్నాక ఎంత ఉందో మీరు నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి కూడా మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు, డిజైనింగ్ ఏమైనా చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో. ఓకే, బోకి కానీ దేనికైనా మీరు తీసుకోవచ్చు, లేదా ప్లీట్ పెట్టడానికి ఇట్లా జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను. నేనైతే ఇవి నెట్ ఫ్యాబ్రిక్ పెట్టట్లేదు. ఇలా పెట్టి ప్లీట్స్ పెట్టేసి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇలా కుట్టుకుంటే మీకు అదొక ప్యాటర్న్ అయిపోతుంది. నీట్గా ఇలా పెట్టేసి జస్ట్ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా కూడా మీరు చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, నేను ఇప్పుడు పెట్టట్లేదు. నెక్స్ట్ స్లీవ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ నేను మార్కింగ్ చేసేది వీడియో అనేది రికార్డ్ కాలేదు. ఇప్పుడు ఇలా 2 పీసెస్ తీసుకున్నాను, ఫోల్డ్ చేసుకున్నాను. లెంత్ మనకి 20 ఇంచెస్ ఉంది విడ్త్. ఓకే, ఒక స్లీవ్ది. ఓకే, ఫోల్డెడ్స్ ఇవి 20 అంటే 40 ఇంచెస్ అన్నట్టు ఉంది ఒక స్లీవ్ లెంత్ ఫుల్ ఓపెన్ చేస్తే. ఓకే, 2 పీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ స్లీవ్ నార్మల్ స్లీవ్ మనం మార్కింగ్ చేసుకున్నాం. స్లీవ్ లెంత్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉందో అది రౌండ్ లెంత్ వేసేసి ఇక్కడ నుంచి 3 డౌన్ చేసి ఇక్కడ నుంచి క్రాస్గా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ నుంచి స్లీవ్ రౌండ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని
దాని తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్నాక ఇక్కడ నుంచి రౌండ్గా పైకి ఇలా ఇక్కడికి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మళ్ళీ మిడ్ నుంచి మా పాయింట్ జాయిన్ చేసుకొని ఈ నుంచి ఇంకొక 1/2 ఇంచెస్ ఇలా కర్వ్ వచ్చేటట్టు ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేను స్లీవ్ కటింగ్ అనేది ఆల్రెడీ నేను చూపించాను, సేమ్ అదే మెథడ్లో కటింగ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు కట్ చేసేసేయండి. ఇది జస్ట్ కొంచెం లెంత్ ఉంటుంది, లెంత్ ఉన్న పఫ్ స్లీవ్ అన్నమాట. బ్యాక్ ఆర్మ్ కర్వ్ అనేది కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అట్లా ఉంది అనుకుంటే నీట్గా ఎక్స్ట్రా అన్ని కట్ చేసి తీసేసేయాలి. తీసేసుకున్నాక ఎక్కడి దాకా అయితే ప్లీట్ కావాలో అక్కడి నుంచి జస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి స్లీవ్ మిడల్లో అట్లా. ఓకే, కింద కూడా సేమ్ లైన్లోనే ఒక కట్ ఇవ్వండి. ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఫ్యాబ్రిక్ మనం ప్లీట్ అనేది పెట్టుకోవాలి. నేను ఇది ఆల్రెడీ చూపించాను స్లీవ్ చేయడము. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎట్లా చేయాలో అని చెప్పేసి. ఓకే, ఫ్రంట్ ఆర్మ్ కర్వ్ అనేది కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకోండి, మన మంచి సైడ్ ఇలా పెట్టుకొని ఫ్రంట్ పెట్టుకున్నాక ఫ్రంట్ ఆర్మ్ హోల్స్ కర్వ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా తీసేసుకోండి. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వెనకాల మనకి మార్క్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా పెట్టేసి మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసి నీట్గా పెట్టేసుకోండి. ఓకే, కింద ఏమో ప్లీట్ పెట్టేసి మనము కుట్టుకోవచ్చు, పట్టి పెట్టేసి. లేదు అనుకుంటే మనము లేస్ ఉంది కదా, లేస్ పెట్టి కూడా మనం కుట్టుకోవచ్చు స్లీవ్ రౌండ్కి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ తీసుకోండి. బో మనం కటింగ్ చేయడానికి మనకు కొన్ని ఫ్యాబ్రిక్ కావాలి కదా, సో కొన్ని ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఇంకా మనం స్లీవ్కి పట్టి పెట్టడానికి కూడా మనకి కొంచెం ఫ్యాబ్రిక్ కావాలి, సో దానికోసం మీరు కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే బోకి కింద మనం లెంత్గా మనం పెడతాం కదా, దానికోసం కూడా మీరు ఇలా కట్ చేసి తీసేసుకోవచ్చు. నేను విడ్త్ 3 ఇంచెస్ విడ్త్లో ఒక పీస్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ బో కోసం ఒక 10 ఇంచ్ అన్నట్టు ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నా. 2 బోస్ వచ్చేటట్టు 10 ఇంచెస్ అన్నట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని కట్ చేసేస్తున్నా. నెక్కి కాలర్కి కూడా కావాలి కదా, చూసుకోండి. మీకు ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు 10 ఇంచ్ అన్నట్టు ఉంటుంది మనకి, సో అవి కట్ చేసేసుకోవాలి. ఇది కాలర్ కోసం అన్నమాట ఫ్యాబ్రిక్. ఓకే, దీంట్లో మనము బ్యాక్కి ఫ్రంట్కి అన్నట్టు మనకి కాలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం జాయిన్ చేసుకోవాలి. నీట్గా జాయిన్ చేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి నీట్గా జాయిన్ చేసుకోవాలి.
జాయిన్ చేసుకున్నాక నీట్గా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కట్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు మనం ఇది ఈ పార్ట్ మనం ఎట్లయితే కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లనే కుట్టుకోండి. ఓకే, కుట్టి అయిపోయినాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా నీట్గా కట్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ నీట్గా ఇలా కట్ చేసి తీసేసుకున్నాను కుట్టుకున్నాక. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లేస్ తీసుకున్నాను నేను. ఇక్కడ 1.5 ఇంచెస్ది కాటన్ లేస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, దగ్గర అంటే మీకు ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు అనమాట లేస్ అనేది. నేను జస్ట్ షోల్డర్ దగ్గర నుంచి కిందికి లేస్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్, సో బ్యాక్ పార్ట్ కాబట్టి నేను ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టి జస్ట్ ఫ్రంట్లో ఒక 1.5 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఇలా స్టిచ్ చేస్తున్నా. ఇది బ్యాక్ పార్ట్ కోసం కుట్టేసుకోండి. స్ట్రైట్గా నీట్గా కుట్టేసుకోండి. ఇలా కొంచెం దూరం కావాలనుకుంటే దూరం కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. సో మీకు ఎలా డిజైన్ కావాలో అలా పెట్టుకోవచ్చు, లేదా బాడీ పార్ట్ మొత్తం కూడా మీరు లేస్ పెట్టుకొని కుట్టుకుంటా అంటే కూడా మీరు కుట్టుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోండి. ఇలా కుట్టి అయిపోయినాక మీకు చూసుకోండి. ఓకే, ఇది అయిపోయినాక ఫ్రంట్ పార్ట్కి నేను షోల్డర్ దగ్గర పెట్టుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి మనం ఆపోజిట్ సైడ్కి వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను. ఇదేమో ఇటు సైడ్ చూసుకోండి. లోపల సైడ్ కావాలంటే లోపల సైడ్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మిడల్లో స్ట్రైట్గా కుట్టేసుకోండి. కుట్టి అయిపోయినాక ఇటు సైడ్ కూడా మనము ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి. స్ట్రైట్గా కుట్టుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. కుట్టుకున్నాక ఇక్కడ మిడల్లో కూడా నేను ఒక లేస్ అనేది ప్యాచ్ చేస్తున్నాను. ఈడ కూడా అంటే ఒక డిజైన్ లాగా ఉంటుంది కదా, దానికోసం ఇలా పెట్టి ఇక్కడ కుట్టుకుంటున్నా. కట్ చేసేసుకోండి కొంచెం ఎక్కువనే, ఎందుకంటే అది ఫోల్డ్ చేసి మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కాలర్ వస్తుంది పైన కాబట్టి నేను కింద పెడుతున్నాను. ఇక్కడేమో ఇలా ఫోల్డ్ చేసి మీరు కుట్టుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నాట్ వేసుకోండి. ఇలా ముందుకు వచ్చి మళ్ళీ వెనకలకి పోయి అక్కడే స్టాప్ అవ్వండి. స్టాప్ అయిపోయినాక ఇలా తిప్పుకున్నాక
ఇలా నీట్గా కుట్టుకోండి. ఇలా కుట్టుకొని ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఓకే, నాట్ వేసుకున్నాక ఇట్లా పెట్టి మనము షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్కర్ట్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఉంది కదా, అది ఒక్క సైడ్లో మనకు ఓపెన్ ఉంటుంది, అది జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత కింద మనకి 1/2 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఈ ఫోల్డ్ చేసి కుట్టడం అనేది ఆల్రెడీ నేను క్లాసెస్ అనేది తీసుకున్నాను కదా, సేమ్ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ అయినా 1/4 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా మీరు ఇష్టం, మీరు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా 1/2 ఇంచెస్ అంటే 1/2 ఇంచెసే కుట్టండి, 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ అన్నట్టు కుట్టుకోవాలి. ఓకే, లైనింగ్ ఇలా కుట్టేసుకోండి. తర్వాత ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని ఫినిష్ చేసుకోండి. వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది, దానికోసం ఇప్పుడు ఇట్లా నేను చూపించాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం సేమ్ ఇట్లానే కుట్టేసుకోండి. ఇప్పుడు కుట్టి అయిపోయింది. ఇప్పుడు ఎడ్జ్లో కూడా కుట్టుకోవాలి. ఓకే, స్కర్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ స్కర్ట్ పార్ట్, అది మనము కింద హార్స్ వైర్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టి రౌండ్గా కుట్టుకోండి. ఇలా నీట్గా రౌండ్గా కుట్టేసుకోవాలి. మొత్తం సర్కిల్ అంతా ఇట్లా కుట్టుకొని రివర్స్ తిప్పి కుట్టేసుకోండి ఇంకొక స్టిచ్ అనేది. నేను ఇది ఆల్రెడీ 2-3 ఫ్రాక్కి కింద పెట్టడం అనేది చూపించాను కదా ఫినిషింగ్కి, సేమ్ మెథడ్లో కుట్టి ఫినిష్ చేసేసుకోండి. కుట్టి అయిపోయినాక ఇలా రివర్స్ తిప్పుకొని ఇలా నీట్గా రౌండ్గా కుట్టుకోవాలి. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీరు కుట్టి తీసేసేయండి. ఇప్పుడు హార్స్ వైర్ కుట్టి అయిపోయింది. కుట్టి అయిపోయినాక లేస్ తీసుకున్నాను. లేస్ తీసుకొని ఇక్కడ మనము ఇలా కొంచెం పైన లేస్ పైన కింద కూడా కుట్టుకోవచ్చు రౌండ్గా. నేను టూ లైన్స్ కుడుతున్నాను. మీకు ఒక లైన్ కావాలంటే ఒక లైన్ అయినా కుట్టుకోవచ్చు, 2 లైన్స్ ఆర్ 3 లైన్స్ మీ ఇష్టం, మీకు ఎలా నచ్చుతుందో మీరు అట్లా పెట్టి కుట్టుకోండి. ఇలా నీట్గా కుట్టుకోండి, 1/2 ఇంచెస్ అన్నట్టు నీట్గా కుట్టుకోవాలి. సైజెస్ అనేది చూసుకోండి. ఓకే, హార్స్ వైర్ ఎట్లా ఉంది విడ్త్, ఆ విడ్త్లోనే కుట్టుకుంటున్నాను. తర్వాత కింద కూడా ఇంకొక లైన్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తాను. రౌండ్గా ఇలా ఎడ్జ్లోనే నీట్గా కుట్టుకుంటూ రండి. ఇలా నీట్గా కుట్టినాక నాట్ వేసేసుకోండి. రౌండ్గా కుట్టుకోండి నీట్గా. ఇలా కుట్టి అయిపోయినాక ఇక్కడ
ఇక్కడ జాయింటింగ్ దగ్గర వచ్చే దగ్గర ఫోల్డ్ చేసి నీట్గా నాట్ వేసేసుకోండి. ఇట్లా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఇంకొక స్టిచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇక్కడ ఇంకొక స్టిచ్ ఎడ్జ్లోనే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే నీట్గా కట్ చేసి తీసేసేయాలి. నెక్స్ట్ లైనింగ్ తీసుకొని దీని లోపల వేసి రౌండ్గా వేస్ట్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోండి. రౌండ్గా వేస్ట్ రౌండ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోండి. వేస్ట్ రౌండ్ స్టిచ్ అయిపోయినాక ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నెట్ అనేది మనం కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ నెట్ని ఫ్రిల్స్ పెట్టాలి. నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఇలా నీట్గా మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోండి. ఫ్యాబ్రిక్ అంతా నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసి పెట్టుకున్నాం కదా 5 మీటర్స్ అన్నట్టు, మొత్తం మనం ఇలా ఫ్రిల్స్ చేసి పెట్టేసుకోండి. ఒకవేళ తక్కువ పడినా మీరు జాయిన్ చేసుకుంటూ నీట్గా ఇలా కుట్టుకోవాలి. అన్ని 5 మీటర్స్ మొత్తం ఇలా ఫ్రిల్స్ చేసి కుట్టేసి తీసేసేయండి. ఇప్పుడు మొత్తం ఇలా కుట్టి అయిపోయినాక ఇలా ఉంటుంది. ఓకే, ఓవర్లాకింగ్ కూడా చేసేసుకోండి ఇక్కడ. ఓకే, జస్ట్ ఇలా ఓవర్లాకింగ్ చేసుకోండి, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, తర్వాత కావాలనుకుంటే లైట్గా ఒక ఐరన్ చేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లాట్ లాగా మీకు అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను లెంత్ కోసం అనేది నేను లైనింగ్లో జాయిన్ చేస్తున్నాను. ఓకే, మీరు సాటిన్ లైనింగ్ కూడా పెట్టుకోవచ్చు, 2-3 లేయర్స్ కూడా. నేను ఇక్కడ 2 లేయర్స్ అన్నట్టే నేను పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్. ఓకే, మీరు కొంచెం హెవీ కావాలి, కొంచెం ఫ్లేర్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మీరు 2 or 3 లేయర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు నీట్గా. ఇలా పెట్టేసి దీని కింద ఇలా పెట్టి ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ రండి. కింద అనేది స్టిచ్ చేసుకోవాలి. అది మనము కుట్టి అయిపోయినాక దానిపైన మీరు లేస్ అనేది అటాచ్ చేసేసుకోండి.
ఇప్పుడు మనం పైన అనేది నేను లేస్ అటాచ్ చేయడం చూపించాను కదా, అప్పుడు మీకు అక్కడ మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గర మనకి ఆ థ్రెడ్స్ అనేది నీట్గా కనపడకుండా ఉంటుంది అన్నమాట. పైన ఇలా కుట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. లైనింగ్ కింద పెట్టి కుట్టాలి. ఫుల్ సర్కిల్ ఇట్లానే పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి. కుట్టి అయిపోయినాక నెక్స్ట్ ఎట్లా ఉంటుందో పార్ట్ 2 చూడండి.